శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, మనకి బుధగ్రహము ఆగస్టు 6వ తేదీ నుంచి 28 ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ 29వ తేదీ వరకు వక్రించి కంబస్లో కూడా ఉంటున్నాడు. అంటే అస్తంగత్వ దోషంలోనే ఉంటున్నాడు మరియు వక్రించి ఉంటున్నాడు. బుధ రాశుల్లో కేతు ఉంటూ నీచబడ్డ శుక్రుడు కూడా బుధుడు రాశుల్లోకి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త వహించాలి? ప్రధానంగా ద్వాదశ లగ్నాల వారు, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేది తెలుసుకోండి. అదేవిధంగా ఇక్కడ కేవలం రాసే కాకుండా జనరల్గా కూడా అసలు బుధుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, బుధుడు ఇచ్చే ఫలితాలు ఎటువంటి ఇబ్బందులు పడతారు జనరల్గా అనేటువంటిది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ ఈ యొక్క బుధుడు వక్రగతి కంబస్ట్ అనేటువంటిది షేర్ మార్కెటింగ్ రిలేటెడ్, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, వాహనాల మీద వెళ్ళేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం స్లోగా వెళ్ళడం అనేది ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ 2-3 వీక్స్ వరకు ఇబ్బంది ఉండదు, కానీ థర్డ్ వీక్ దాటిన తర్వాత నుంచి మీకు మీ యొక్క చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్ళి కేతువుతో ఉంటున్నాడు. కాబట్టి ఏమిటి, వాహనం మీద వెళ్ళేటప్పుడు, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా గృహం కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ శుక్రుడు ఫ్యాషన్కి కారకుడు, గృహాలకు కారకుడు, కన్స్ట్రక్షన్స్కి కారకుడు, వాహనాలకు కారకుడు. కాబట్టి ఈ యొక్క బిజినెస్లో ఉండేవారు, ఈ యొక్క బిజినెస్ డీల్స్ చేసేటువంటి వారు, ఏదైనా కొనుగోలు చేసేటువంటి వారు ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ పంచమాధిపతి కూడా అవుతాడు బుధుడు. కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారండి, అందులో ముఖ్యంగా ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏదో బిజినెస్ చెప్తారు, మనం హడావిడిగా మా ఒక ఎంతో డబ్బు ఉంది కదా అని పెడతాం. ఇటువంటి విషయాలలో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు కొత్తగా వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త సబ్జెక్ట్స్ ఏదైనా చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. తల్లిగారు ఆరోగ్యం కనుక బాగోనట్లయితే ఆ యొక్క అంశాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మరింత మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఒక లక్ ఏంటంటే శని వక్రించాడు మీ లగ్నం నుంచి. అంటే ఏంటి, స్ట్రెస్ తగ్గే యోగాన్ని శనిస్తున్నాడు ఆల్రెడీ. కాకపోతే ఈ స్ట్రెస్ తగ్గే యోగాన్ని ఇస్తూ శని భగవానుడు వక్రించి ఎప్పుడైతే 12వ స్థానంలోకి వెళ్తున్నాడో, ఇక్కడ షేర్ మార్కెట్ స్థానాధిపతి అయినటువంటి బుధుడే ముఖ్యంగా కంబస్ట్ అవుతున్నాడో, ఇది వెరీ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మీరు షేర్ మార్కెట్లో ధనం పెట్టద్దు అని. మరి దీనికి రెమెడీ ఏమిటి? గోంగూర తినిపించడము, బుధ, కేతు, శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, విష్ణు లలిత సహస్రనామాలు నిత్యం చాంటింగ్ చేయడం అన్ని విధాల మంచిది. చాలామంది ఏంటంటే నవగ్రహాల్లో శని భగవాను చూసి చాలా భయపడుతూ ఉంటారు. అమ్మో, ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అని. కానీ అన్నిటికంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ శని భగవానుడు. పవర్ఫుల్ కాదని కాదు, ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది బుధుడు. ఎందుకు ఏమంటే బుధుడు అంటే మన మీద అందరికీ బుధుడికి కోపం ఉందా అంటే కాదు. బుధుడికి పూర్వజన్మ కర్మను అందించేటువంటి పోర్ట్ఫోలియో వచ్చింది. అందుకే చూడండి, నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు, అవునా? అలాగే మీరు ఎప్పుడైనా సరే గమనించండి, అప్పుల పాలు ఎక్కువ ఇబ్బంది పడేది ఎక్కడంటే అప్పులు, లేదా రోగము, శత్రుత్వము. ఈ మూడు ఎలా వస్తాయి? శత్రుత్వం ఎట్లా వస్తుంది మనకి? మనం మాట్లాడే మాట వల్లే శత్రుత్వం వస్తుంది. మనం చేసే థింకింగ్ వల్లే శత్రుత్వం వస్తుంది. ఆలోచన విధానం. బుధుడు ఆలోచనకు కారకుడు, మాటకి కారకుడు. అలాగే బుధుడు అప్పులకి కూడా కారకుడు. ఎవరికైనా సరే ఎక్కువ అప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి కారణం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో బుధగ్రహం పాడైంది అని అర్థం చేసుకోవాలి. బుధగ్రహం కనుక పాడైందంటే అప్పుల మూలంగానే ఇబ్బంది పడతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఓం అపర్ణాయే నమః అనే మంత్రం ఒక 40 మినిట్స్ చేయండి రెగ్యులర్గా, మీకు ఖచ్చితంగా బాగుంటుంది. దీంతో పాటు ఇంకొక మంత్రం ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ గ్రోత్కి.
ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని నమః చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటిది ఎవరికైనా సరే జన్మజాతకంలో బాలేదు, అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్స్ ఉంచకూడదు. షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. బుధుడు పాడయ్యాడు అనుకోండి, ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు షేర్ మార్కెట్లోకి వెళ్ళారా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. బికాజ్ ఆఫ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి బుధుడు కారకుడు. బుధుడు ఎవరి జన్మజాతకంలో అయినా లగ్నాధిపతి అయ్యి లేదా లగ్నంలో ఉండి మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు అపర మేధావులు అవుతారు. అందుకే చూడండి, చాలా మటుకు మిథున లగ్నం వారు, కన్యా లగ్నం వారు మంచి, అంటే వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి ఏంటంటే తెలివితేటలు బాగుంటాయి, ఎప్పుడు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. కన్యా లగ్నం వారు మేనేజింగ్ ఎక్కువగా చేస్తారు. అంటే బుధుడు కనుక బాగున్నాడంటే మేనేజింగ్ స్కిల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ బుధగ్రహం యొక్క శక్తి తక్కువగా ఉంది. చాలామంది ఏం చేస్తారు, తెలియక బుధుడు తక్కువ నాకు లోలో ఉన్నాడంటే అందుకని నేను పచ్చబెట్టేసుకుంటా అంటారు. అది తప్పు. ఎప్పుడు కూడా బుధుడు పాడైతే ఆ రత్నం ధరించకూడదు. ఎందుకు? ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో మనం కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాము, ఆ కూరగాయల్లో కొన్ని పాడయ్యాయి. పాడవగానే మనం ఏం చేస్తాం, పాడైన కూరగాయని తింటామా, అమ్మో పాడైందని పడేస్తామా? పాడేస్తాం. పాడైనటువంటి వస్తువు మనం తినకుండా పడేస్తాం, ఎందుకు? అది మన బాడీకి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక రత్నము పాడైనప్పుడు పెట్టుకోకూడదు. మరి ఏం చేయాలండి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టుకోకూడదు కానీ దాన్ని దానంగా ఇవ్వచ్చు. అంటే అలాగా మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఆలయాల్లో ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏదైనా హారం తయారు చేపిస్తుంది, అప్పుడు పచ్చని పెట్టి హారం తయారు చేపించి ఇవ్వండి. అన్ని డబ్బులు ఉంటే ఒకవేళ అన్ని డబ్బులు లేవు అనుకునేటువంటి వారు మీరు ఏం చేయొచ్చు అంటే బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి, చాలా సింపుల్గా. లేదా పెసలు దానంగా ఇవ్వండి. గ్రీన్ కలర్ వస్త్రంతో బుధవారం నాడు కేజింబావు పెసలు దానంగా ఇవ్వండి. గోవులకి గ్రాసము మరియు గోంగూర ఆకుకూరలు లాంటివి తినిపించండి. బుధుడు బాగా పాడయ్యాడు మీ జన్మజాతకంలో, మీరు పెసరపప్పుతో సంబంధించినవి తక్కువగా తింటూ ఉండండి. గ్రీన్ కలర్ వస్త్రాలు ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళినప్పుడు వేసుకోకండి. ఇవి చాలా ముఖ్యంగా పాటించాలి. ఎందుకంటే మనందరికీ కూడా చూడండి, మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకు ఫేవర్గా మారింది అంటే మనం మాట్లాడిన మాటే, ఏదైనా మనకి సిచ్యువేషన్ అన్ఫేవర్గా మారింది అంటే మనం మాట్లాడిన మాటే. రిలేషన్స్కి బుధుడు కారకుడు, అప్పులకు బుధుడు కారకుడు, నర్వస్ సిస్టమ్కి బుధుడు కారకుడు, మన స్పాంటేనియస్నెస్కి బుధుడు కారకుడు, మధ్యవర్తిత్వం ఉండడానికి బుధుడు కారకుడు. బంధువర్గం దూరం అవుతున్నారు, బంధువర్గంతో చాలా గ్యాప్స్ వస్తున్నాయంటే బుధుడు పాడై ఉంటాడు. ఎందుకంటే బుధుడు బంధువులకు కారకుడు, మేనమామకు కారకుడు, బావకు కారకుడు, బావమర్దికి కారకుడు, బిజినెస్లకు కారకుడు. ఎవరికైనా బుధుడు బాలేడు, మీ పేరు మీద బిజినెస్ చేయకండి దయచేసి. ఎందుకంటే మీ పేర్ల మీద బిజినెస్ ఉంది, బుధుడు పాడయ్యాడంటే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పాడవడం అంటే ఏంటని చాలామందికి అర్థం కాదు. అదేమిటి అంటే, బుధగ్రహం కనుక పాపకత్తిరిలో ఉన్న, బుధరాశిలో మరో 2 పాపగ్రహాలు ఉన్నా ఆ యొక్క మహాదశ కానీ ఆ యొక్క గ్రహం కానీ పాడవుతుంది. పాపగ్రహాలు అంటే ఇన్ సెన్స్ నీచబడ్డ కుజుడు కావచ్చు, అంటే కుజుడు కావచ్చు, శని కావచ్చు, కేతువు కావచ్చు. ఇలాగా ఏదైనా పోర్ట్ఫోలియో బ్యాడ్ పోర్ట్ఫోలియో ఆ బుధగ్రహానికి కానీ బుధరాశులకు కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బుధగ్రహం యొక్క ప్రభావం నెగిటివ్గా వస్తుంది. ఇదే విధానంగా బుధ గ్రహంతో ఏదైనా శుభగ్రహం కలిసింది అంటే శుక్రుడు కానీ గురువు కానీ కలిసాడు అనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి చేయండి. ఇంకా బెస్ట్ రెమెడీ ఏమిటంటే విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి రెగ్యులర్గా. ఏదైనా తినేటప్పుడు కూడా మీరు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినండి. ఎందుకంటే బుధగ్రహము మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా కారకుడవుతాడు. కాబట్టి బుధగ్రహం పాడైంది అనుకోండి, వాళ్ళకి లోపల కూడా ఎలా ఉంటుందంటే గట్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, గట్ హెల్త్ పాడవడము, అలాగే అరుగుదల, ముఖ్యంగా రవి కూడా పాడయ్యాడు అనుకోండి, సింహరాశిలో ఉండే పాపగ్రహాలు పాడై రవి కూడా పాడైతే ఇబ్బంది వస్తుంది. కొంతమందికి బుధుడు రవితో కలిసి ఉంటాడు, బుధాదిత్య యోగం అంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో కానీ అంతా కూడా హుందాతనం కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే బుధగ్రహం మీకు బాగుంది అంటే ఈ మంచి ఫలితాలు వస్తాయి, పాడైందంటే ఈ ఫలితాలు వస్తాయి. దీన్ని బట్టి మీరు గుర్తిస్తూ ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వినండి, ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకోండి, శివుడికి బిల్వంతో మీరు అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీకు బుధ అనుగ్రహం కలగడం వల్ల పూర్వజన్మ కర్మ తొలగుతుంది. రిలేషన్స్, ధనము, అప్పులు తీరిపోవడము, ధనం బాగా కలిసి రావడము, వ్యాపారాల్లో బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇది పాటించి మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.